బాబాయ్ గారు నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు బల్క్ శేషగిరిరావు. ఏ పని చేస్తారండి? నేను వ్యవసాయమే. వ్యవసాయం. బాబాయ్ గారు ఇప్పుడు చంద్రబాబు అధికారులకు వచ్చి సంవత్సరం పరిపాలన పూర్తయింది. ఎలా అనిపించిందండి పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. బాబాయ్ ఇప్పుడు మీరు వ్యవసాయం అంటున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పండిన పంటకి 24 గంటలు డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. డబ్బులు 24 గంటలు జమ అవుతా ఉన్నాయా లేదంటే లేదా? మాకు వరిసేను ఉంది, జమ అయిన 24 గంటల్లో. అంటే ఇప్పుడు రైతులు మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి ప్రజెంట్ ఈ గవర్నమెంట్లో ఏమన్నా ఇబ్బందికరంగా ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు అట్లాంటివి. పట్టించుకున్నారు కదా అన్ని విషయాల్లో? అన్నీ పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. అంటే మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు సచివాలయం దగ్గర అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా చెప్పుకుంటే వెంటనే వాళ్ళు తీరుస్తున్నారా? తీరుస్తారు. అసలు వాళ్ళు మనకి ఫోన్ చేస్తారు. ఇప్పుడు విత్తనాలు అయినా ఏ అయినా అగ్రికల్చర్ వాళ్ళు బాగానే ఫోన్ చేసి మనకి చెప్తున్నారు. ఏంటన్నా ఇప్పుడు పండగ రెడీ అవుతున్నారు, ఎందుకంటే వర్షాలు కూడా బండి మొత్తం రెడీ చేసుకున్నారు ఇంకా? రెడీయే, అన్నీ ఉన్నాయి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు రైతుల పక్షాన వ్యవహరించిన నాయకుడు ఎవరు అంటారు? రైతు పక్ష నాయకుడు అంటే చంద్రబాబు నాయుడే. జగన్ పాలనలో ట్రక్ మట్టి ఎటువంటి వాడు ట్రక్ మట్టి తోలుకుంటానికి కానీ పేదోడికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు అనుకో ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, మట్టి అయినా సరే ఏదైనా సరే బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎలా ఖచ్చితంగా ఇప్పుడు మార్పు అనేది జరిగిందంటారా? మార్పు బాగా జరిగింది. ఇప్పుడు మీ యొక్క ఏరియాలో కానీ రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు రోడ్లన్నీ ఇప్పుడు వేసేస్తున్నారు, బాగానే ఉన్నాయి రోడ్లన్నీ. అంటే గతంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. గతంలో అసలు ఏలూరు వెళ్ళాలంటేనే మనకి ఇది అయ్యేది. ఇప్పుడు ఏదైతే మన గ్రామానికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థలు కానీ కొన్ని విషయాలు కానీ ఏమైనా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అట్లాంటివి అన్నీ బాగానే జరుగుతున్నాయి. బాబాయ్ గారు ఇదివరకు మనకి వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు లేరు. ఇప్పుడు మనకు సచివాలయ సిబ్బంది ఏ విషయానికి వచ్చినా వాలంటీర్లు ఉంటే బెస్టా లేకపోవడం బెస్ట్ అంటారా? వాలంటీర్లు ఉంటే వేస్ట్. అది వాలంటీర్లు ఎందుకు మనకి ఉపయోగం ఉంది? మొత్తం ఇప్పుడు ఆ సచివాలయంలో ఉండే సిబ్బంది ఎందుకు ఊరికినే కూర్చోబెట్టి వాలంటీర్లకి అప్పుడు జీతం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారు శుభ్రంగా. వాలంటీర్లు ఏముంది, ఆ పార్టీ వాళ్ళకే చేసేవాళ్ళు పని, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎప్పుడు చేసేవాళ్ళు కాదు పని. బాబు ఇప్పుడు చూసుకుంటే రేషన్ వ్యాన్లు ఒకటి ఆపేశారు, రేషన్ షాపులు పెట్టారు. అంటే రేషన్ వ్యాన్లు ఉంటే బాగుంటుంది అంటారా, రేషన్ షాపులు ఉంటే బాగుంటుంది అంటారా? రేషన్ వ్యాన్ పెడితే 3 రోజులు 4 రోజులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మిగతా ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఇప్పుడు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఇస్తున్నారు. అదే శుభ్రమైన పని. ఇప్పుడు యాన్ వస్తుంది, యాన్ వచ్చినప్పుడు ఎవరు లేనివాళ్ళు ఉంటారు, వాళ్ళకి బియ్యం లేవు ఇక, అప్పట్లో కట్ అయిపోయాయి. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకుంటమే మంచిది. ఆ టైంలో లేకపోతే ఆ నెల ఉచ్చేనాక మొత్తం ఉచ్చే అటాక్ అయిపోయేది జనాలకి. ఇప్పుడు మనకి 15 రోజులు పెడతా ఉన్నారు, ఏ రోజుకి మనకి ఎప్పుడు టైం చక్కలు తెచ్చుకుంటే మార్గం పెట్టారు. ఇప్పుడు అసలు మామూలుగా ఫోన్ చేస్తున్నారు, తెచ్చుకొని వాడికి ఫోన్ చేసి ఇస్తున్నారు. మరి ఎంత బాగుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన అంత బాగాలేదు, వ్యతిరేకత వచ్చేసిందని ఇదిగో చెప్పుకుంటాం. ఎవళ్ళైనా చెప్పుకుంటారు, ఇప్పుడు ఎవళ్ళైనా చెప్పుకోరా ఏంటి? చెప్పుకున్న ఉపయోగం లేదు ఇక. అంటే జగన్ ఎట్టి వెళ్తున్నట్టు ప్రజలు విపరీతంగా తండోపతండాలకు వచ్చేస్తున్నారంట. అన్ని గాలి మాటలు అంతే. అసలు ఆడు రాజకీయంలో ఉన్నప్పుడే ఆడు వెనకమాల వచ్చేవాళ్ళు కాదు, గోడల దూకి బయటకు వచ్చేవాళ్ళు ఆడు మీటింగ్ రాకముందు. మన ఏరియా దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరిపాలన ఎలా ఉంటుంది? ప్రభాకర్ పరిపాలన బాగానే ఉంటది. ఆయన అన్ని పనులు అన్నీ మనకి అన్న విధంగా చేస్తాడు. పని చేసే కాడ మట్టుకు ఏమి ఇబ్బంది లేదు. ఓకే బాబు, థ్యాంక్ యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని పట్టించుకున్న విధానం ఏమైనా ఉందా? ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ముసలి కన్నీరు కరుస్తూ ఉన్నాడు కదా. రైతులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు అంటూ ధర్నాలు కూడా చేసేస్తూ ఉన్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు రైతుల్ని మంచి చేసింది ఎవరో ముంచింది ఎవరో క్లారిటీకి 2 ముక్కలు చెప్తా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం రైతు భరోసా అని చెప్పిచ్చేవాడు, అక్కడ పార్టీ భేదాలు చూపించేవాడు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ వాడు సంబంధించిన వాడైతేనే అతనికి రైతు భరోసా వస్తుంది, మిగతా ఏ పార్టీ వాడైనా సరే రైతు భరోసా వచ్చేది కాదు. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహరించే తీరేంటంటే అందరికీ అందవో కొంతమందికి అందే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే అందరికి ఇచ్చేస్తున్నా అని చెప్పి ప్రజల్లో మాత్రం అందరికీ మొత్తం చాటింపు వేసేవాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏ పథకం ఇచ్చినా ఆ యొక్క ఫోటోలు ఒకటి, దానికి సంబంధించిన గ్రీన్ మ్యాట్ విజువల్స్ ఒకటి, ఈ ఎక్కువ పబ్లిసిటీ మీద ఫోకస్ చేసేవాడు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే పీక్స్లో ఉండేది పబ్లిసిటీ. ఈ రకంగా ఇచ్చేది ఒకరికి ఇద్దరికే, మొత్తం తేల్చి చెప్పేది లెక్కలు మాత్రం మొత్తం అందరికి ఇచ్చేసేవాళ్ళు లెక్కలు చెప్పేవాళ్ళు. కానీ ఇచ్చింది మాత్రం కొంతమందికి వెళ్తాయి. ఈ రైతు భరోసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏటా 10,000 రూపాయలు చదువుకుంటానని చెప్పినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి చదువుకున్నావయ్యా నువ్వు ఆ రైతు భరోసా?
నీ పార్టీ వాడైతేనే అతనికి రైతు భరోసా పడుద్ది, మిగతా వాళ్ళకే రైతు భరోసాలు పడవు. ఇది సర్వసాధారణంగా తెలిసిందే. ఈ రోజున రైతుల పక్షాన కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూడండి. పండిన పంటకి 24 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. గతంలో పండిన పంటకి మీరు డబ్బులు వేయడానికి 2-3 నెలలు టైం తీసుకునేవాళ్ళు. అది ఆన్లైన్ అవ్వాలి, ఆన్లైన్ సిస్టమ్ ఒకటి పెట్టావు, ఆ ఆన్లైన్ అవ్వాలి, అది అయిన తర్వాత అప్పుడు డబ్బులు వేసే విధంగా చేసేవాడు. ఈరోజున కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూడు. అన్న మాట ప్రకారంగానే ఈరోజున ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి సంక్షేమ పథకం అందే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. ఈ నెలాఖరికల్లా అన్నదాత సుఖీభవ కింద కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 రూపాయలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయబోతూ ఉంది. అంటే ఇక్కడ మాట ఇస్తే నిలబెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకైనా వెళ్తారు అనడానికి నిన్న పడిన తల్లికి వందనమే సాక్ష్యం. తల్లికి వందనంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుందా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తానన్నటువంటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి? మాట ఇచ్చావు, మడం తిప్పో, ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసావు. తల్లికి వందనం ఒక్కరికి ఇచ్చావు, ఎంతమందికి ఇచ్చినట్టు చెప్పు, మొత్తం అందరికీ ఇచ్చేసి అన్నీ చేసినట్టు చెప్పు. చివరాఖరికి ఏమైంది? మొత్తం చేసిందల్లా ఒక్క పని కూడా సరిగ్గా లేదు. నువ్వు చేసిందల్లా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో అది చేసేస్తున్నా ఇది చేస్తా అని చెప్పి మాటల వరకే పరిమితం అయ్యో తప్ప చేసిందంటూ చాలా కొద్దిగా. కానీ ప్రజల్లో మాత్రం సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు, ప్రజలకు ఆదుకున్నాడు, చేసాడని చెప్పి ఏదో కార్యాచరణ చేస్తున్నాడు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు చూడండి. అన్న మాట ప్రకారంగా సూపర్ సిక్స్లోని కొన్ని పథకాలు అవలంబించడమే కాకుండా అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రతి విషయంలో ఈరోజు కూటమి ప్రభుత్వం మార్పు కనబడతా ఉంది. అన్న మాట ప్రకారంగా ఈరోజు తల్లికి వందలు ఇంట్లో ఎంతమంది అంతమందికి ఇస్తూ ఉంది. ఈరోజున అన్నదాత సుఖీభావ కింద రాబోయే రోజుల్లో ఈ నెలాఖరికల్లా ఎంతమంది రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉంది. అంతేకాకుండా ఈ నెల వచ్చే నెల అనుకుంటా, వచ్చే నెలలో ఏదైతే మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇలా ప్రతిదీ టైం టు టైం ఏ సమయానికి ఏ పథకం అవలంబించాలి, ఏ అభివృద్ధి పనులు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ముందు కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? నేనే ముఖ్యమంత్రిని, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, సప్త సముద్రాల అవతల సార్ వెతికి మరీ లాక్కొస్తని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ తెలివి తక్కువలు అనుకుంటున్నామేమో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివిగలవాళ్ళు. ప్రజలకి మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకొని రేపొద్దున అధికారం ఇస్తారు. ఇదే ప్రజల్ని నమ్మించి మోసం చేసామనుకోండి, అదంపాతాలను తొక్కేస్తారు. జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పరిస్థితి అదే. గతంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఏదో రాష్ట్రానికి మంచి చేస్తాడు, అభివృద్ధి చేసి చూపిస్తాడేమో, రాజశేఖర్ రెడ్డి కన్నా బాగా పరిపాలన చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఒకసారి ఇచ్చి చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తే ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు నువ్వేం చేసావు? ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులు ఊబులు కూర్చేసావు. అంతేకాకుండా అభివృద్ధి అనే పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. పథకాలని చెప్పి రాష్ట్రాన్ని అప్పులు ఊబులు కూర్చేసావు. ఇచ్చేది ఒక పథకం, దోచుకునేది రకరకాలుగా, దాచుకో పంచుకున్నట్టు రకరకాలుగా అందరికీ అడుగు దోచుకున్నారు. మళ్ళీ ఈ రోజున మేము అది చేసేసాం, ఇది చేసేసాం, అటు చెందాం, ఇటు చెందాం అని చెప్పి ప్రజల్లోకి వచ్చి ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజున కూటమి ప్రభుత్వం చక్కగా పథకాలు అవలంబిస్తూ అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తుంటే కూటమి ప్రభుత్వం మీద కూడా బురద జల్లడమే. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఇలా చేయబట్టే కదా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేశారు. మళ్ళీ అది చేసేస్తాం, ఇది చెందుతాం, ఇది చెందుతాం అని చెప్పి ఎందుకయ్యా లేనిమోని మాటలు చెప్తావు? ఇప్పటికైనా సరే మేము గతంలో ఎందుకు ఓడిపోయాము, ఏ పనులు చేయడం వస్తామని చెప్పి చేయలేకపోయామో ఆ పనులు చేస్తే రేపొద్దున అధికారంలోకి వస్తామని చెప్పి కార్యాచరణ చేసి ఓటమి నుండి పాఠాలు నేర్చుకుని రేపు అధికారంలో ప్రయత్నించండి. అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మాత్రం మానుకోండి.